ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చంపాలనుకున్నప్పుడు ఆ మాత్రం స్పీడ్ లేకపోతే ఎలా? చంపాలనుకున్నారా? ఎవరినమ్మా? సుందరి తన కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో చెప్పడం లేదు కదా, అందుకే కడుపులో పిండాన్ని చంపేయాలని చూశాను. పిండం గట్టిది, చావు దగ్గరికి వెళ్లి చూసొచ్చింది. మేడం, ఏంటి మేడం? దయచేసి నా గురించి, నా కడుపులో పెరిగే బిడ్డ గురించి అస్సలు ఆలోచించకండి మేడం. అస్సలు ఆలోచించను. ఆ బిడ్డకు తండ్రి ఎవరో చెప్తే. ఎందుకమ్మా ఏడుస్తావు? చూసావు కదా కాంతమ్మ, నా కడుపులో ఉన్న బిడ్డ వలనేం చేసింది. బిడ్డని చంపాలని చూడడం నాకు చాలా బాధగా ఉంది కాంతమ్మ. ఇప్పుడు అను గురించి మొత్తం సుందరి అర్థమయ్యేలా నాకు చెప్తుందనుకుంటాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. ఇప్పుడు జరిగిన ప్రమాదం చాలా పెద్దది. అయినా ఇదేంటమ్మా, మంచితనంతో ఉంటూనే మనుషుల్ని దూరం చేసుకోవాలని చూస్తున్నారు. అసలు మనకి కక్షలెందుకమ్మా? రాజేశ్వరి గారు అనుకి అమ్మ. ఆవిడ నన్ను కూడా కూతురు కంటే ఎక్కువగా చూసేది కాంతమ్మ. ఎక్కువగా చూసుకోవడం వేరు, తన సొంత కూతురు వేరు కదా. పైగా ఆస్తంతా మీ కూతురు పేరు మీద ఎలా పెట్టిందమ్మా? అది కదమ్మా, ఎవరికైనా చదువు రాని వాళ్ళకైనా వెంటనే ఈ డౌటే వస్తుంది కదమ్మా. అంతా నా కర్మ, ఏం చేస్తాను? నా పేరు మీద ఆస్తి వద్దు అని చెప్పినా నా కూతురు పల్లవి పేరునే రాసింది. 1-2 కోట్లు కూడా కాదు కాంతమ్మ, 250 కోట్లు. 250 కోట్ల? అవును కాంతమ్మ. అన్ని కోట్ల ఆస్తి ఆవిడే రాసిందా, లేక ఇంకేమైనా జరిగిందా? అనమ్మా, మీరేంటి అలాంటి డ్రైవింగ్ చేయడం ఏంటమ్మా? ఆ సుందరమ్మ ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవడం, అర్థం పర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టు ర్యాష్ డ్రైవింగ్ చేశారు అంటుంటే ఆవిడతో మాట్లాడడం నాకు ఇష్టం లేక మిమ్మల్ని కనుక్కుందామని వచ్చానమ్మా.